దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మికిలి ప్రియమైన వర్లారా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మానవులమైన మనందరికీ దేవుని సన్నిధానములో ఆయన గుర్తు చేసే అమూల్యమైన మాటలు దినదినము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుకి మనం చేరువైన వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథములో ఓ చక్కని మాట గుర్తు చేసుకుందాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాం. అందరూ చూడండి, 27వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ వచనం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. చాలు. దేవుని వాక్యంలో ఈ రాత్రి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో గుర్తు చేసుకుంటే దైవజనుడు పౌలు భక్తుడు ఓ సందర్భంలో ఓ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఆయన తరలించబడుతున్నాడు. ఆ తరలించబడే ప్రయాణం ఓ శతాధిపతికి అప్పగించారు. మొత్తానికి ఓడ ప్రయాణం. ఆ ఓడ ప్రయాణంలో 276 మంది ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మన జ్ఞాపకం చేస్తుంది. 37వ వచనం. ఈ 276 మంది ఆ ఓడలో ఉన్న వారందరూ ఆ ప్రయాణికులు కానివ్వండి, మిగిలిన వారు కానివ్వండి, వీరందరూ 276 మంది ఉన్నారు. దైవజనుడై ఉన్న పౌలు భక్తుడండి ఓ స్థలంలోనికి రాగానే ఆయన మాట్లాడుతూ అంటున్నాడంట, అయ్యలారా, ఈ ప్రయాణము వలన ఓడకు మాత్రమే కాకుండా ఓడలోనున్న సరుకులకు అలాగనే మనకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని వారిని హెచ్చరించాడు. హెచ్చరించితే ఆ శతాధిపతికి కాస్త భయం ఉంది. ఈ పౌలు దేవుని సేవకుడు, ఆయన ప్రార్థన చేస్తే దయ్యాలు కేకలేస్తున్నాయి, అనేక మంది మేలు పొందుకుంటున్నారు, ఆయన నోట నుండి వచ్చిన మాటలు నెరవేరుతున్నాయి. ఆ భయం ఉండి ఆయన ఏం చేస్తున్నాడనంటే, ఎందుకైనా మంచిది, ఈయన చెప్పింది జరిగిద్దేమో, అయినా ప్రయాణం వాయిదా వేసుకోవటానికి మనసు లేక అయినా ఏందేముంది, ఓడ యొక్క గట్టితనం ఎంత తెలుసుకుందాం. రెండవది, ఓడ నడిపే నావికుని యొక్క ఆ అనుభవం ఎంత ఉన్నది అనేది కూడా తెలుసుకుందామని చెప్పి ఆయన ఏం చేశాడనంటే ఓడ నావికుని దగ్గరికి వెళ్ళాడంట. ఎవరు? శతాధిపతి. వెళ్ళి, అయ్యా, ఓడ కండిషన్ ఏంటి, తర్వాత వాతావరణ పరిస్థితులు ఏంటి, ప్రయాణానికి అనుకూలమేనా అని అంటే ఆయన అన్నాడంట, ఓడ నడపటంలో నా అంత అనుభవం కలిగిన వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి ఎలాంటి ఢోకా లేదు, మంచి ప్రయాణం జరిగిద్దని చెప్పాడంట. చివరికి మళ్ళీ సరే, నావికుడు మంచోడే, డ్రైవర్ మంచోడే, కానీ ఓడ గట్టిదో కాదో తెలుసుకుందామని ఓడ యజమాని దగ్గరకు కూడా వెళ్ళాడంట శతాధిపతి. వెళ్ళి, అయ్యా, ఓడ సంగతి ఏంటి, దీని పరిస్థితి ఏంటని ఆయన అన్నాడంట, అబ్బో, నా ఓడ అలాంటిది కాదు, చాలా గట్టిది, ఎట్టి పరిస్థితులలో కూడా దీనికి ప్రమాదం సంభవించటం జరగదన్నాడంట. దైవ సేవకుడు పౌలు గారు చెప్పిన మాట నమ్మక ఆ శతాధిపతి ఎవరు చెప్పిన మాటలు నమ్మాడు అనంటే, నావికుడును యజమానుడును చెప్పిన మాట నమ్మాను. దేవుని జనాంగమా,
ఈ రాత్రికాల సమయంలో నమ్మండి, నమ్మండి, సువార్తను నమ్మండి, యేసును నమ్మండి. యేసే దేవుని కుమారుడు, ఆయనే సజీవుడైన దేవుడు. ఆయన ద్వారానే మానవులమైన మన ఆత్మలు పునామ నరకము నుంచి తప్పించబడతాయనంటే వింటున్నాము. కానీ ఇప్పుడు అప్పుడే ఎక్కడ రాకడ వచ్చిందంటారు? నావికుడు చెప్పింది, యజమానుడు చెప్పిందే వింటున్నారంట. ఈ లోకం అనే సముద్రంలో ఆ ఓడ ఏది అనంటే నీ బ్రతుకు ఒక ఓడ, నా జీవితం ఒక ఓడ. మన జీవితమే ఓడలాగుంటే ఈ నావికుడు మనస్సు అంతరంగం చెప్పింది, స్వచిత్తం, ఎవని ఉద్దేశం వానికి అనిపించింది. నాకు ఇప్పుడు ఏం లేదులే, పాస్టర్లు అట్లానే చెప్తారు, మారు మనసు పొందమంటారు, పరలోకం అంటారు, నరకం అంటారు, వీళ్ళు ఏమైనా చూసి వచ్చారా? ఎంతమంది చెప్పలేదు, ఎంతమంది వెళ్ళిపోలేదు, రాకడా రాకడా అన్నారు, వచ్చింది లేదు, నమ్ముకున్న వాళ్ళని తీసుకొని వెళ్ళింది లేదని చెప్పి ఎవరికి వాళ్ళ అంతరంగంలో పుట్టిన ఆలోచనను బట్టి ఆ మనసు చెప్పింది నమ్ముతున్నారు. రెండవది, ఆరోగ్యం చూసుకుంటున్నారు. నా వాడ గట్టిదే, నా వాడకు 25 ఏళ్లే, నా వాడకు 30 ఏళ్లే, నా వాడకు 40 ఏళ్లే, నా వాడకి ఎక్కడా లీకేజీ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఆ రోగం లేదు, ఈ జబ్బు లేదు, అన్నీ అనుకుంటున్నాం. ఇప్పుడప్పుడే మాకు మరణం రాదు, కాబట్టి ఇప్పుడు మేము యేసును నమ్ముకోవాల్సిన అవసరం లేదు. సేవకులు మాటలు చెప్తున్నా, దేవుని వాక్యం ప్రకటించబడుతున్నా అనేకులు మారకపోవటానికి గల కారణం, మారదామని ఒకంత భయం కలుగుతుంది. కానీ ఆ నావికుడును యజమానుడును చెప్పినది నమ్మినట్లుగా మనలో అనేకులండి దేవునికి సమీపానికి రాలేకపోతున్నారు. వినండి వినండి, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం మన జ్ఞాపకం చేసే పరిస్థితి ఏంటనంటే, రాకడ గుర్తులన్నీ నెరవేరుతున్నాయి, యుగ సమాప్తి సూచనలు అన్నీ జరుగుతున్నాయి. ఇంకెంతకాలం దేవునికి దూరంగా ఉందాం? ఇంకెంతకాలం మారు మనసు పొందకుండా ఉందాం? ఇంకెంతకాలం నీ బుద్ధికి దోచినట్లుగా, నీవు అనుకున్నట్లుగా, నీకు నీవే నీతిమంతుడు అనుకొని మనం గనక దేవునికి ఎడమైతే, అయ్యో రాకడనేది ఒక్క దినమున హఠాత్తుగా వచ్చిద్ది, చెప్పిరాదు. ఆ రాకడను గురించి, యుగ సమాప్తిని గురించి భక్తుడు పౌలు గారు జ్ఞాపకం చేస్తూ తెస్సలోనిక సంఘానికి ఉత్తరం రాస్తూ అంటాడు, రాకడ పరిస్థితి ఎట్లాగుంటుందని అంటే గర్భిణీ స్త్రీతో పోల్చి జ్ఞాపకం చేస్తాడు. నిండు నెలలు నిండుకున్నాయి గర్భిణీ స్త్రీకి. ఈరోజు ప్రసవించవచ్చు, రేపు ప్రసవించవచ్చు, ఇంకాసేపటికి ప్రసవించవచ్చు. ఇప్పుడు అప్పుడే నొప్పులు రావట్లేదని అనుకుంటాం, కానీ సడన్గా అప్పటికప్పుడే నొప్పులు వస్తాయి, అప్పటికప్పుడే డెలివరీ కూడా జరిగిపోతుంది. అలాగునే రాకడ పరిస్థితులు కూడా ఉంటాయట. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న దైవ జనాంగమా, ఒకవేళ ఇంకా మనం దేవునికి చేరువ కాకపోతే, దేవుని వాక్యం విని కూడా మారు మనసు పొందకపోతే, బాప్తిస్మం పొందకపోతే, దేవుని వాక్యం విని కూడా అక్కడ ఎక్కడ ఆళ్లలో ఏళ్లలో తప్పులెంచుతూ దేవునికి నువ్వు దూరంగా ఉంటే, దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగును మనం తప్పించుకోగలం? పొరపాటును కూడా తప్పించుకోవటం జరగదు. పౌలు భక్తుడు చెప్పిన మాట వినలా, ఎవరు చెప్పింది నమ్ముతున్నాడు అనంటే, శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మాను. 11వ వచనం వాళ్ళు అంటాడు, నావికుడును అంటే డ్రైవరు, కెప్టెను, ఆ తర్వాత ఇంకెవరు అనంటే ఓడ యజమానుడు. ఈ రాత్రి నిన్ను నడిపించేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి వాళ్ళ మనస్సాక్షి నడిపిస్తుంటే, కొంతమందికి ఇంట్లో ఇంకొకళ్ళు నడిపిస్తారు, లేకపోతే పక్కన స్నేహితులు నడిపిస్తారు. అట్ట నడిపించాగా చాలామంది దేవునికి దూరం అయింది. అలాగూ నడిపించాగా, నేను చెబితే ఎంతమంది వస్తారు, నేను చెబితే ఎంతమంది ఆగుతారు, నేను చెబితే మారతారు, నేను చెప్తే మారకుండా మారినోళ్ళు కూడా మాయమైపోతారు. మంచిదే, ఎవరు చెప్పింది నమ్ముతున్నాం? దేవుని వాక్యం చెప్పింది నమ్మాలి, దేవుని సేవకుడు చెప్పింది నమ్మాలి. దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించబడుతున్నప్పుడు దానిని మనం నమ్మాలి. పౌలు చెప్పినది నమ్మక ఆ ఓడ బ్రద్దలైపోయింది. దాని అంతం చూస్తేనండి, కాస్త దూరం వెళ్ళిన తర్వాత సరుకులన్నీ నీళ్ళల్లో పడేశారంట. నువ్వు నమ్మకపోతే ఏమైద్ది? పౌలు చెప్పిన మాట నమ్మకపోతే ఏమైద్ది? దేవుని వాక్యం విని నమ్మకపోతే ఏమైద్ది? దేవుని వాక్యం
వాక్యం విని కూడా అది ఇది అని వంకలు చెప్పి దేవునికి దూరంగా అనేకులలో తప్పులెంచుచు మన తప్పును మనం తెలుసుకొని సరిదిద్దుకోకుండా అట్లాగనే ఉంటే ఏమైందనంటే ఇదిగో అది నట్టనడి సముద్రంలోనికి వెళ్ళిన తర్వాత పెనుగాలి వీసిద్ది, భయంకరమైన తుఫాను రేగిద్ది. ఆ పెనుగాలి, ఆ తుఫాను రోగం రూపంలో రావచ్చు, నిందల రూపంలో రావచ్చు, కష్టాల రూపంలో రావచ్చు, వ్యాధుల రూపంలో రావచ్చు, లేకపోతే అనేకమైన భయాన్ని కలిగించే శత్రు సమూహాలతో కూడినదిగా రావచ్చు. దైవ జనాంగమా, ఈ రాత్రి వినండి. ఇంకెంతకాలం దేవునికి దూరంగా ఉందాం? దేవుని వాక్యం విందాం, దేవుని మాటలు నమ్ముదాం. పౌలు చెప్పినది నమ్మక సేవకులు చెప్పిన సువార్తను నమ్మట్లేదండి. సేవకులు చెప్పిన సొంత మాటలు నమ్ముతున్నారు కానీ సేవకులు చెప్పే సువార్తని నమ్మట్లేదంట. మనుషులు చెప్పే సొంత మాటలు నమ్ముతున్నారు కానీ వాక్యాన్ని నమ్మట్లేదంట. దేవుని వాక్యంలో పౌలు భక్తుడు చెప్పినది నమ్మని ఆ శతాధిపతి ప్రయాణం సాగించిన తర్వాత కాస్తంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ఓడ నట్టనడి సముద్రానికి వెళ్ళిన తర్వాత పెద్ద గాలి విసిరి కొడుతుంది, తుఫాను రేగింది. ఆ పరిస్థితుల్లో ఓడను అదుపు చేయటానికండి కడుపుకు తినటానికి కూడబెట్టుకొని ఏం చేశారు అనంటే నీళ్ల పాలు చేశారంట. ఓడ తేలిక చేద్దాం, ఓడ బరువెక్కి ఉంది, కొన్ని నెలలు మనకు ఓడ ప్రయాణం ఉంటుంది కదా, మరి ఈ ఓడ ప్రయాణంలో ఇన్ని నెలలకు సరిపడిన ప్రొవిజన్స్ సరుకులు మనకు కావాలని చెప్పి అన్నీ స్టోరేజ్ చేసుకుంటారు ఓడలో. ఆ ఓడలో ఉన్న ఆహారానికి ఉపయోగపడే వాటన్నిటినీ ఏం చేశారు అనంటే చివరికి నీళ్లపాలు చేశారంట. జాగ్రత్త, అప్పుడప్పుడు మనం కూడబెట్టి దాచిపెట్టి దేవుని మాట వెనకపోతే నిర్దాక్షిణ్యంగా ఎక్కడో చోట అలాగున పారబోయాల్సి వస్తుందంట. వాళ్ళందరండి ఓడని అదుపు చేయటానికని చెప్పి ఓడలో ఉన్న సామాగ్రిని ఏం చేశారో తెలుసండి. చూడండి, 18వ వచనం చూద్దాం. 17వ వచనం నుండి, దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి, మరియు ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడి. ముందు చెప్పినప్పుడు దేవుని మాటకు భయపడితే ఎంత బాగుంటుంది, సేవకుడు చెప్పిన స్వార్థకు భయపడితే ఎంత బాగుంటుంది. అరే అప్పుడు భయపడలేదండి శతాధిపతి. ఎవరు చెప్పింది విన్నాడు అనంటే నావికుడును ఓడ యజమానుడును. నీ అంతరంగం చెప్పింది నమ్మావే, ఇతరులు చెప్పింది నమ్మావే, దేవుని సేవకుని మాటను పెడిచెవిని పెట్టారే. 276 మంది ఉన్నారు, పౌలును మినహాయించితే 275 మంది ఉన్నారు. ఈ 275 మంది పౌలు భక్తుడు చెప్పిన మాట విని తృణీకరించారు. చివరికి ఏమయ్యారు అనంటే భయం ఆవరించింది. వారందరూ భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మర్నాడు సరుకులు కడుపుకు తినటానికి కూడబెట్టి ఎక్కడ పోశారు అనంటే నీళ్ళల్లో పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులార ఓడ సామాగ్రి పారవేసిరి. 3వ దినమందు చేతులారా ఓడ సామాగ్రి పారవేశారు. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా చూసారా, నిరీక్షణ కోల్పోయారు. భయం వచ్చింది. కూడబెట్టిన అన్ని నీళ్ళపాలు చేశారు. కడుపుకు తినకుండా, ఇంటోళ్ళు అనుభవించకుండా నీళ్ళపాలైపోయినాయి. కారణం ఏంటి అనంటే దేవుని సేవకుని మాటకి విధేయులు కాల. ఒకవేళ మాటలాలకిస్తా నువ్వు అనుకుంటున్నావా, బహుజాపోచేవులే సేవకుడు అనుకుంటున్నావా? సేవకుని సొంత మాట అయితే వినమాకండి, వాక్యంలో ఉన్న మాట అయితే విని తీరాలి. దేవుడు ప్రత్యక్షపరిచిన మాట, పౌలు భక్తుడు చెప్పిన మాటను వినలా.
వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన మాకు చెప్పేవాడా, ఈయన ఒకప్పుడు నరహంతకుడు కదా, ప్రార్థన వాళ్ళ గర్భిణీ స్త్రీల గర్భాలు చీల్చినోడు కదా, స్టెప్పును దగ్గరుండి రాళ్లతో కొట్టించినోడు కదా. బ్రతుకంతా వాళ్ళల్లో ఏళ్ళలో ఎంచటమే కానీ మనం ఎంచుకొని దిద్దుకునే పరిస్థితులు లేకపోతే ఏమైంది అని అంటే తుఫానులో చిక్కుకుంటావు, వడబద్దలయ్యే పరిస్థితి వచ్చింది, బ్రతుకు భారం అయిపోద్ది. కూడబెట్టిన సరుకులు నీళ్ళల్లో పారవేశారంట. ఓడ సామాగ్రి తమ చేతులార నీళ్ళల్లో పారవేశారు. సూర్యుడు గనపళ్ళ, చంద్రుడు గనపళ్ళ, నక్షత్రాలు గనపళ్ళ, ఇక ఆశ బొత్తిగా కోల్పోయారంట. వారు బహుకాలం భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యన నిలిచి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాడంట, అయ్యలారా మీరు నా మాట విని అక్కడ నుంచి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు ఈ హాని నష్టం మీకు దేవుడు మనతో కూడా ఇప్పుడు అంటున్నాడేమో. ఇదిగో 2018 కరోనా కాలంలోనే నువ్వు అనుకున్నావుగా, నేను సావకుండా బ్రతికితే, ఆక్సిజన్తో క్వారంటైన్లో ఉండకుండా బ్రతికితే, నేను గనక అపాయం నుంచి తప్పించబడితే మారిపోతా, ప్రభువుకి జీవితం ఇచ్చేస్తా అనుకున్నావుగా. కానీ నువ్వు చేయలేకపోయావు. 18 అయిపోయింది, 20 అయిపోయింది, 21 అయిపోయింది, 25 వచ్చింది. ఇదిగో కనీసం ఇప్పుడైనా అప్పుడు వినలా మీరు కనీసం అప్పుడు హానియు నష్టమును కలుగకుండా ఉండేది. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే కానీ మీలో ఉన్న ఎవని ప్రాణమునకు హాని కలదు. మన శరీరానికే హాని. చావు అందరికి వచ్చింది, మరణం అందరికీ వచ్చింది. కానీ ప్రభువును నమ్మితే నీ ఆత్మ నరకపు అగ్నిగుండములో నుంచి తప్పించబడిద్ది, ప్రమాదములో నుంచి తప్పించబడిద్ది. అందుకని అంటున్నాడు, వాడకే కానీ, అనగా మన శరీరానికే కానీ మరణం, మన ఆత్మ క్షేమంగా అద్దరికి చేరుతుంది అని అంటున్నాడు. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో, దేవుని దూత గత రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకని చెప్పి అభయము ఇచ్చింది. 25లో అంటాడు, కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనం కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. చివరికి 14వ రాత్రి అయిపోయింది. ప్రయాణంలో జరిగిన కార్యం ఏంటనంటే, పౌలు భక్తుడు 34వ వచనంలో 14 దినముల నుండి మీరు ఏమి పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మును మీ ప్రాణరక్షణకు సహాయమగును అని. ఎందుకు మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభు బలలో చేతులు వేయాలనంటే మన ఆత్మరక్షణకి సహాయం అవుతుంది. మీలో ఎవని నుండి ఒక వెంట్రుక అయినను, తర్వాత ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బ్రతిమలాడుతున్నారు సేవకులు. అయ్యా మారండి, అయ్యా మారు మనసు పొందండి, అయ్యా ప్రభువుని నమ్మండి, బాప్తిస్మం పొందండి, క్రైస్తవ్యంలోనికి, క్రీస్తు యొక్క మార్గంలోనికి, క్రీస్తు అనుసరింపజేసిన ఆ ప్రేమతత్వంలోనికి మీరు రండి అనంటే వాక్యం ఎక్కువయ్యి అబ్బో ఎక్కడ చూసినా ధారాళంగా కౌంటర్ మెసేజ్లే కానీ ఆయన వాక్యానికి విధేయత కలిగినవి మాత్రం తరిగిపోతున్నాయంట. చివరికి ఏమైందనంటే ఆ రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాళ్ళకి విరిచి అందించసాగాను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారము 37లో ఓడలో ఉన్న మేమందరం 238వ వచనంలో ఉన్నాడు, వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను పారబోసి ఓడ తేలిక. చివరికి 44వ వచనం చదవండి, ప్రార్థన చేస్తాను. కడమ వారిలో కొందరు పలకల మీదను ఓడ చెక్కల మీదను పోవాలనని ఇలాగూ అందరూ తప్పించుకొని, ఎవరన్నా ఒక్కళ్ళన్నా చనిపోయారా? ఎవ్వరు చావల. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ రాత్రి కాల సమయంలో బైబిల్ గ్రంథం మనకు శ్రేష్టమైన మాట గుర్తు చేస్తూ ఉంది. ఇప్పుడైనా మారు మనసు పొందుదాం. ఈ ప్రయాణంలో దేవుని సేవకులు, దేవుని వాక్యం పలుమారులు నిన్ను పలకరించింది. నువ్వు మారాలి, ఇక మారిపోదామని అనిపించింది. కానీ ప్రయాణం సాగించావు కానీ మార్పు చెందల. వాక్యానికి విధేయులం కాల,
జీవితాలను మార్చుకొని వాళ్ళం ఉన్నాం. ఈ ప్రయాణం ప్రమాదము, ఈ ప్రయాణం నష్టం కలిగించిద్ది. కానీ ఈ శరీరం అనే మరణాన్ని ఎవరు తప్పించలేరు. ఓడబ్రద్దలైపోయినట్లుగా మరణం అందరికీ వస్తుంది, కానీ ఆత్మ రక్షింపబడాలి అనంటే వాక్యం చెప్పే మాట. దేవుని వాక్యాన్ని విందాం, మారు మనసు పొందుదాం, దేవుని సన్నిధిలో బాప్తిసానికి సిద్ధమవుదాం. అప్పుడు దేవుడు మన జీవితాలను ఆయన రాజ్యానికి వారసులనుగా చేస్తాడు. ఆ రీతిగా మనమందరం ప్రభు మాటలకు విధేయులం అవటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు మన వినికిళ్ళలో ఫలింప చేయునుగాక. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం తలలు వంచి దేవుని పాద సముఖంలోనికి చేరిన మనమందరం హృదయపూర్వకంగా దేవుని వేడుకుందాం. ప్రభువా, నా జీవితాన్ని మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. మీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకొనుము నాయన. నా జీవితాన్ని ఉద్ధరించిన వాడవు నీవే. నా స్థితిగతులను మెరుగుపరిచి ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడవు నీవు ఒక్కడివే కదయ్యా. ఈ రాత్రి నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృప చొప్పున నన్ను బలపరచయ్యని ప్రభువుని వేడుకుందాం. హృదయపూర్వకంగా మనవి చేసుకుందాం. అలసిన సమయమునా నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించేది శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించేది శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ఆరోగ్యకరమైనవి రేఖల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు.
చేసుకుందాం. రాత్రికాల సమయంలో దేవుడు మన కుటుంబాలను, మనకున్న పరిస్థితులను దీవించి ఆశీర్వదించినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. పాషం గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం, స్తోత్రం. కృపగలిగిన మా తండ్రి, మహోన్నతుడైన మా రాజా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా.